వాళ్ళ శంషాబాద్ దగ్గర మా చుట్టాల పొలాలు ఉన్నాయి, వెళ్ళామండి. కరివేపాకండి, మామిడికాయలండి, ఇదిగో తోటకూర కాళ్ళు ఎప్పటి నుంచో పులుసులు చూపించాలి మీకు అనుకుంటున్నానండి. ఇదిగో తోటకూర అండి, ఇదిగోండి గులాబీ అండి, అదే సర్బత్ చేయటానికి అండి, రూఅబ్దా ఏంటో అంటారు హిందీలో అండి. మీకైతే గులాబీ సర్బత్ చేయటానికి చెట్టుని కాస్త నాటు గులాబీలు తెచ్చామండి. కొన్ని మామూలు పువ్వులు కూడా కలిపి చేద్దామనేసి ప్లాన్లో ఉన్నామండి. ఇదండి నేను శంషాబాద్ నుంచి అన్నీ తెచ్చుకున్నాం, పాలు తెచ్చుకున్నామండి. వినటానికైనా అంత దూరం వెళ్ళానండి. మీ యొక్క నా కోరిక అండి. మీరు ఈయనుంటే సబ్స్క్రైబర్ లైక్ కొట్టని మీ ఆస్తులు ఏమి అడగట్లేదు కదండి. కూర ఇదిగోండి ఎంత బాగుందో అసలు. అక్కడి నుంచి చూస్తేనండి ఇలాగా వాతావరణం మంచి చోటే ఆకుకూరలు వెళ్ళినప్పుడు తెచ్చుకోండి, అందరూ కూడా తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఇది నేను చెప్పదలుచుకున్న కరివేపాకు ఒక్క కూడా ఇది ఏంటంటే మచ్చలేదండి, అంత బాగుందండి. స్మెల్ ఎంత బాగుందో. ఈ గులాబీ పూలు ముట్టుకుని చేతితో వాసన చూస్తే ఎంత వాసన అనుకుంటున్నారండి. చాలా బాగున్నాయండి, స్మెల్ బాగున్నాయండి. నాటు గులాబీలండి. అది మీకు రేపు పొద్దున్న చూపించాను. కానీ తోటకూర కాడ రొయ్యల పులుసు ఎప్పటి నుంచో పెట్టాలనండి, కానీ తోటకూర కాళ్ళే లేవండి, నాకు దొరకట్లేదు. ఇక్కడెక్కడ రోడ్డు పక్క అయితే కుక్కలో ఏవో చండాలం చేస్తాయని తేలేదండి. ఈ వండుకుడు తోటకూర కాళ్ళు. ఇక మామిడికాయలతో పులుసు కండి, కలెక్టరీ మామిడికాయలు అప్పుడు వచ్చేసినాయి. చెట్టుకాయలండి, ఈ వండు కోసి తెచ్చాము.